గ్యాస్ రేటు 6,000 ఉందంట. ఇటు చూస్తేనే పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ అయిపోతుందంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ జరుగుతుంది. దానివల్లనే ప్రతి ఒక్క దేశాల్లో ఇబ్బందులు. నిజమేనా? ఎక్కడ చూసినా బాంబులు దాడి, ఎక్కడ ప్రపంచం మొత్తం అసలు ఈ యుద్ధం ఎప్పుడు జరిగిద్దాం, మా మీద ఎప్పుడు బాంబులు వేస్తారని చెప్పి అశాంతికి గురవుతున్నారు. అసలు అంతా గొడవలు, ఎక్కడ చూసినా ఆర్థికంగా దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. అసలు తినడానికి తిండి కూడా దొరకట్లేదు. కొన్ని దేశాలు ఎంతో మంది చిన్న బిడ్డలు కూడా మరణిస్తున్నారు బాంబుల అటాక్ల వల్ల. అసలు ఈ ప్రపంచం మొత్తం అసలు అంతమైపోయేలాగన, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలాగన అంత ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. మనం ఏం చేయగలం రా వదిలే. వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉంది. ప్రార్థన. అవునరా, ఏసయ్య పలికిండు. ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఏసయ్య పేరిట కలిసి ఏక మనసులే ప్రార్థిస్తారో వారి ప్రార్థన తప్పగా ఆలకించబడిద్దంట. ప్రపంచ శాంతి వచ్చే దేవుడి శక్తి ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన తండ్రి, దేవానికి స్తోత్రమయ్యా. తక్షణమే తండ్రి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న యుద్ధాన్ని ఆపివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ రక్తంతో తండ్రి చనిపోయిన ప్రతి ఒక్కరికి తండ్రి నిత్య విశ్రాంతిని దయచేయమని, వారు చేసిన ప్రతి ఒక్క తప్పుల నుండి వారికి విడుదలను దయచేయ, వారికి మంచి పరలోక భాగ్యం దయచేయమని, తక్షణమే ఈ యుద్ధాలు ఆగిపోయేలాగా కృప చూపించండి మా యొక్క తండ్రి గారు. అవును తండ్రి ప్రభా, యుద్ధం వల్ల ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నారు తండ్రి. వాళ్ళ జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఎంతో మంది చనిపోతున్నారు తండ్రి. యుద్ధాల వల్ల నష్టాలు, వేరే దేశాలకు కూడా నష్టాలు వస్తున్నాయి తండ్రి. ఆ దేశాలను కూడా జ్ఞాపకం ఉంచుకుని తండ్రి ప్రభా, తక్షణమే యుద్ధం ఆగిపోయేలాగా చూడండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఎంతో మంది తండ్రి చనిపోయి ఉన్నారు తండ్రి ప్రభా. స్కూల్ పిల్లలు కూడా ఇరాన్ లో చనిపోయి ఉన్నారు తండ్రి. వాళ్ళకు కూడా ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తక్షణం ఆగిపోయారు చూడండి తండ్రి. అది రెండు దేశాల మధ్యని హస్తం నుంచి రక్షణగా తెచ్చేయండి తండ్రి. వాళ్ళు అలాగే తండ్రి రక్షణ పొందే విధంగా చూడండి. యుద్ధం రక్కుండా ఆగిపోయే భాగ్యాన్ని తెచ్చేయండి తండ్రి. అవును తండ్రి ఏసి, ప్రపంచం అంతా నీ దైవ రాజ్యం వచ్చుని ఆకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసియా. నీ చెప్పావు నా తండ్రి, నీ శత్రువులను కూడా ప్రేమించాను నా తండ్రి ఏసియా. ఈ ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రపంచం ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్కరితో కలిసి సఖ్యతతో కలిగి ప్రేమతో శాంతి సమాధానంతో అందరం అన్నదమ్ములు అక్క చెల్లెలే నా తండ్రి ఏసియా. ప్రేమతో కలిగి నా తండ్రి జీవించలాగన నా తండ్రి ఏసియా. ఈ పరలోకంలో ఎలా అయితే శాంతి సమాధానం ప్రేమ మాత్రమే ఉంటుందో అలాగనే నా తండ్రి ఏసియా, నీ రాజ్యం ఈ భూమి మీద వచ్చి శాంతి సమాధానంతో ప్రతి ఒక్క దేశము నా తండ్రి ఏసియా ఐక్యత కలిగి జీవించలాగా నీ ప్రపంచం అంతా నీ శాంతి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థనలు సకల దూతల పునీతుల సాక్షులందరితో కలిసి అమ్మ మరియ తల్లితో కలిసి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్న నామ నా తండ్రి. ఆమేన్.